నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం శరదృతువు దక్షిణాయనం నవంబర్ నెల బుధవారం 20/11/24 2024 ఈరోజు పంచాంగం ఎలా ఉంది? సూర్యోదయము 6:09 సూర్యాస్తమము 5:26 ఈరోజు తిథి బహుళ పంచమి రాత్రి 8:37 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం పునర్వసు రాత్రి 7:12 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రము. అయితే ఈరోజు శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు, రాహుకాలం పగలు 12 గంటల నుండి 1:30 వరకు, యమగండ కాలము ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, దుర్ముహూర్తము ఉదయం 11:36 నుంచి 12:24 వరకు, వర్జ్యము రాత్రి సమయం అంటే తెల్లవారుజామున సమయంలో 3:23 నుంచి తెల్లవారి 5:01 వరకు, అమృత ఘడియలు సాయంత్రం 5:11 నుంచి 6:49 వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. ఈ రోజు మేషాది ద్వాదశ రాశులకు దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఆదాయము వృద్ధి ఉన్నప్పటికీ ఖర్చుల వలన కొంచెం ఇబ్బంది కలిగేటట్టుగా కనబడుతోంది. వాహన మార్పులు చేసే ఆలోచన చేస్తారు. గృహానికి సంబంధించినటువంటి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్వంత వృత్తుల వారికి, చేతి వృత్తుల వారికి చాలా మంచి ఫలితాలు ఈ రోజు కలుగుతాయి. ఈ రాశిలో ఉండే స్త్రీలు పురుషులకు అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా అత్యంత అనుకూలమైన, లాభదాయకమైన, యోగ్యమైన రోజు కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకుండా దానికి సంబంధించినటువంటి కీలకమైన పనులు కానీ, కొత్త పనులు కానీ ప్రారంభించుకోవచ్చు. ఈ రాశి వారికి అన్ని విధాల చాలా చక్కని రోజు. ఈ రోజు మీరు పఠించవలసినది బుధుడికి సంబంధించి బుధవారం కాబట్టి ఆ గణేషు అనుగ్రహాన్ని పొందడానికి గణేషుకు సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేస్తే చిన్నిపాటి ఆటంకాలు కూడా తొలగిపోయి శుభాలు చేకూరుతాయి. ఇది ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ రోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, శుభకార్యాలు చేయడము, శుభకార్యాల నిమిత్తమై చర్చ జరుగుతుంది. దైవపర కార్యక్రమాలు చేస్తారు, యాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఒకంత ఒత్తిడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. కాంట్రాక్టు వ్యాపారం చేసే వారికి వారు అనుకోని నష్టం వాటిల్లుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు ఉండండి. దూర ప్రయాణాల వల్ల ఒకంత అనుకూలమైన స్థితి ఉన్నప్పటికీ ఖర్చు ఎక్కువయ్యే అవకాశము, ప్రమాదం అయ్యే అవకాశము కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశిలో ఉండే స్త్రీలు గాని పురుషులు గాని అన్ని రంగాల వాళ్లకు ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏదైనా కీలకమైన పనులు తలపెట్టాలన్నా, కొత్త కార్యక్రమాలు చేయాలన్నా, ఎటువంటి కార్యక్రమాలు చేయడానికైనా ఈ రోజు చాలా చక్కని రోజు. సంతాన పరంగా అంటే వివాహాలకు కానీ, సంతానం కోరుకునే వారికి కానీ ఈ రోజు చాలా చక్కని రోజు. పూజలు ఏమైనా చేయాలని అనుకున్నా ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. వివాహం కాని వారికి ప్రయత్నాలు చేద్దామని అనుకుంటే ఈ రోజు చాలా చక్కని రోజు కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. అన్ని విధాల అనుకూలం కలుగుతుంది. మీరు పఠించవలసిన దేవతా మంత్రము కృష్ణుణ్ణి కానీ, విష్ణుమూర్తిని కానీ, లేదా దక్షిణామూర్తిని కానీ మీరు నామ పారాయణ చేయడం కానీ, మంత్రం చదవడం కానీ, వారి యొక్క అష్టకాలు చదవడం కానీ, ఆలయ దర్శనం చేయడం వల్ల ఏవైనా చిన్నపాటి ఒడిదుడుకులుంటే అవి సమసిపోతాయి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి వీరి యొక్క పనుల మీద దృష్టి పెట్టినప్పటికీ కొన్ని పనులు మాత్రం చాలా మందకొడిగా, ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని పనులు అసలు ముందుకు సాగినట్టే ఉంటాయి కానీ మళ్ళా మొదలకి వచ్చే అవకాశం కనబడుతోంది. బంధుమిత్రులతో సమాగమనము, చర్చలు, కీలకమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. పుణ్య కార్యాలందు ఆసక్తి ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. విద్యా సారస్వత రంగములో అంటే విద్యార్థులకు కానీ,
అందులో పనిచేసే విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు ఈ రోజు అభివృద్ధి కనబడుతుంది. అన్ని రకాలుగా అనుకూలమైన రోజు. ఆదాయానికి మించిన వ్యయం కనబడుతోంది కాబట్టి ఎక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడ పెంచుకోవాలి, ఖర్చు అవసరమైనదా, కానిదా అనేది విచక్షణ చేసుకోవాల్సింది. ఈ రంగంలో ఉండే అంటే ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు ఈ రోజు చాలా చక్కగా ఉంది. కాబట్టి మీరు ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే భవిష్యత్తు ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మీరు ఆ దిశగా ప్రయత్నం చేయవచ్చు. సంతానం కోసం కానీ, వివాహం కోసం కానీ ప్రయత్నం చేసేవారు ఈ రోజు చాలా చక్కగా ఉంది. గణపతి ఆరాధన కానీ, గణపతికి గరికమాల కానీ సమర్పించుకుని కనుక మీ కోరికలు చెప్పుకొని, సంకల్పం చెప్పుకొని మీరు సంతానం కోసం కానీ, లేదా ఇందాక చెప్పినట్టు వివాహ సంబంధమైన చర్చలు కానీ, లేదా వివాహానికి సంబంధించిన ఏ పని మొదలు పెట్టాలనుకున్నా ఈ రోజు అత్యంత అనుకూలమైనది, సానుకూలమైన రోజు. మీరు పఠించవలసిన మంత్రము గణేశుడికి సంబంధించినటువంటి మంత్రం కానీ, గణేష అష్టకం కానీ వినడం కానీ, చదవడం కానీ చేయాలి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గురు ప్రభావం చేత కష్టాలన్నీ దూరమైపోయినా ఈ రోజుతో మీకు ఎటువంటి కష్టాలు లేనట్టే. పితృ సంబంధమైన అనారోగ్యము అంటే మీ పితృవర్గంలో ఉన్న వారికి ఎవరికైనా అనారోగ్యము అనే వార్తలు రావడం కానీ, ఏదైనా చెడు వార్తలు వినడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. దైవ దర్శనము, భోజన సౌఖ్యము, ధనలాభము, నిలిచిపోయిన పనులు ఏవైనా ఉంటే కనుక అంటే గృహానికి సంబంధించి కానీ, మీ కీలకమైన పనులు కానీ ఏవైనా నిలిచిపోయి ఉంటే కనుక అవి ఈ రోజు మీకు తీరిపోతాయి. అయితే దూర ప్రయాణం చేయవలసి రావడంలో ఒకంత అలసట, అనారోగ్యము, డబ్బు ఖర్చు, మానసిక వ్యధ కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా అవసరమైతేనే వెళ్ళండి, లేకపోతే వాయిదా వేసుకోండి. మీకు ఆకస్మికంగా ధనప్రాప్తి వచ్చేది ఉంది. ఉద్యోగస్తులు అనుకోండి, వ్యాపారస్తులు అనుకోండి, మీరు ఏ ప్రయత్నం అయితే ధనానికి సంబంధించి చేస్తారో ఆ ధనానికి సంబంధించినటువంటి ప్రయత్నము ఈరోజు మీకు సక్సెస్ అవుతుంది. తరువాత విద్యార్థులకు విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా శుభదినం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రాశి వారు చదవదగిన మంత్రము మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం కానీ, ఆ తల్లి యొక్క అష్టోత్తరం కానీ పారాయణ చేయండి. సాయంత్రం పూట దీపారాధన అమ్మవారి ముందు చేసినట్టయితే ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి చిక్కులు కానీ, చిరాకులు కానీ, ధనానికి సంబంధించినటువంటి కష్టాలు కానీ తీరిపోతాయి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.